सीपीआईएम लिबरेशन जिंदाबाद 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 सीपीआईएम लिबरेशन जिंदाबाद 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 జయప్రదం చేయండి కడపలో జరుగు డిసెంబర్ 6, 7 9వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి 6, 7 తేదీల్లో కడపలో జరుగు రాష్ట్ర మహాసభలను सीपीआईएम लिबरेशन जिंदाबाद सीपीआईएम लिबरेशन जिंदाबाद రైతులు పంట నష్టపోయిన వారికి నష్టపరిహారం అందించాలి నష్టపరిహారం చెల్లించాలి కౌలు రైతులకు నష్టపరిహారం చెల్లించాలి సిపిఐఎం లిబరేషన్ జిందాబాద్ కామ్రేడ్స్ ఈ రోజున సిపిఐఎం లిబరేషన్ 9వ రాష్ట్ర మహాసభలు డిసెంబర్ 6, 7 తేదీల్లో కడపలో జరుపుతున్నాం. ఈ రోజున సిపిఐఎం లిబరేషన్ పార్టీ రాష్ట్రంలో ఎంతైనా సరే విస్తరించాల్సిన అవసరం ఈ రోజున తప్పనిసరిగా ఉంది. ఈ రోజున బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తనకి ఎదురులేదన్నట్టు తనే నియంత్రణ అన్నట్టుగా ఈ ప్రభుత్వం అనేది మరి మతోన్మాదాలు సృష్టించేసి మరి మహిళలపై మరి విద్యార్థులపై అలాగే సామాన్య ప్రజలపై కూడా అనేక దాడులు చేస్తూ మరి అత్యాచారాలు మానభంగాలు పూనుకుంటుంది. ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలంటే మన ఆంధ్ర రాష్ట్రంలో తప్పనిసరిగా మరి సిపిఎం లిబరేషన్ పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తప్పనిసరిగా ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి రేపు పొద్దున బీహార్లో ఎలక్షన్ జరగబోతున్నాయి. ఈ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో దేశం మొత్తాన్ని కూడా ఒక దిక్సూచిలాగా ఒక సూచనగా రాబోతుంది. ఖచ్చితంగా బీహార్లో బీజేపీ పార్టీని ఓడించేదానికి మనందరం కూడా మరి తప్పనిసరిగా సంఘీభావం తెలియపరచాలని చెప్పి మరి కడపలో జరిగే మహాసభలో మీ అందరూ కూడా ఈ యొక్క అనుభవాలు ఆలోచనలు కూడా మరి పార్టీకి అందజేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మహాసభల విజయవంతానికి మీరందరూ కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజున చూసుకున్నట్టయితే ముసునూరు మండలం గొర్రపూడి గ్రామంలో మరి పామర్తి వెంకటేశ్వరరావు గారు లింగపాలెం మండలం మరి కొణిజర్ల గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో ఆ కొణిజర్ల గ్రామ పంచాయతీలో 7 ఎకరాలు మరి భూమి అనేది కౌలు తీసుకోవడం జరిగింది. ఆ కౌలు తీసుకున్న భూమిలో దాదాపు 1,50,000 రూపాయల దగ్గర పెట్టుబడి పెట్టడం కూడా జరిగింది. మొన్న జరిగినట్టు ముందా తుఫాను వల్ల మరి పంటంతా పాడైపోయి మరి ఆ పంటంతా ఉడిగిపోయి నేలవారిపోయి మరి ఈ రోజున అతనికి కౌలు కట్టుకుంటూ కూడా మరి ఈ పంట నష్టం చేయాలంటే ఆ పాడైపోయిన గింజలనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం.